దక్షిణామూర్తి మీడే. మీరేమి చెప్పినా నాకు అర్థం కావట్లేదండి, తెలివి లేదండి, జ్ఞానం లేదండి, ఆ జ్ఞానం రావాలని కోరిక కూడా లేదండి అంటే రోజుకోసారి దక్షిణామూర్తి దండం పెడుతూ ఉంటే క్రమంగా జ్ఞానం వస్తుంది. మామూలు బ్రహ్మజ్ఞానమే కాదు, లౌకిక జ్ఞానం కూడా ఇస్తాడు. కానీ విద్యల్లో రాణించాలన్నా విద్యలు రెండు, పరావిద్య అపరావిద్య. అపరావిద్యలు అంటే లౌకిక విద్యలు, పరావిద్య అంటే బ్రహ్మ విద్య. ఏ విద్యనే ఇవ్వగలిగిన వాడు ఆయనే. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సర్వ విద్యలకు ఆయన ప్రభువు అంటే ఆయనంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. కాదయ్యా, ఈశ్వర సర్వభూతానాం సర్వజీవులకి ఆయన ప్రభువు. బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి, ఆయన నుంచే వేదములు వచ్చాయి. వేదములకు బ్రహ్మ అని పేరు కనుక వేదములకు ప్రభు ఆయన, బ్రహ్మకు కూడా ప్రభు ఆయన, చతుర్ముఖ బ్రహ్మకు కూడా ప్రభు ఆయన. ఆయనే సదాశివుడు.